సో మూడో గ్రంథంలో 26 అధ్యాయంలో ఉన్నాము. సో మనకి 26 అధ్యాయంలో కూడా మనం ఇప్పటి వరకు 18 శ్లోకాల వరకు కూడా తెలుసుకున్నాము. 1 నుంచి 2 వచ్చేసి మనకి ఏదైతే ఈ సాంఖ్య జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానం అనేది దీన్ని తెలుసుకుంటే వచ్చే లాభాలు ఏంటి అనేది. ఏంటి ఆ 3 లాభాలు? హరే కృష్ణ. మాతాజీ త్రిగుణాలు విజ్ఞానం అటాచ్మెంట్ ఎస్, గుణాల నుంచి బయటపడతాము, ఆత్మదర్శనం తగ్గుతుంది, మన ప్రీతి తగ్గుతుంది. ఎస్, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. సో అది అయిపోయిన తర్వాత మనకి 3 నుంచి 8 వరకు పురుషుడు, ప్రకృతి, జీవుడు వీటి గురించి కానీ ఒక్క పురుషుడి యొక్క ఏమంటారు లక్షణాలు కొంచెం చెప్పేసి ఆ తర్వాత పురుషుడి నుంచే ప్రకృతి వచ్చింది అనేది తెలుసుకున్నాము. అది కూడా సూక్ష్మ రూపంలో ఉంటుంది అని ఆయన యొక్క శక్తి అనేసి అది భౌతిక శక్తి అనేది తెలుసుకున్నాము. ఆ తర్వాత జీవులు ప్రకృతి నుంచి వస్తారు అని మనం కానీ భగవంతుడి నుంచే వచ్చేదే, కాకపోతే మధ్యలో ప్రకృతి నుంచి మనం బయటకు వస్తాము. సో మనకి ప్రకృతికి ఉన్న సంబంధం ఏంటి అంటే అది మనల్ని బంధించేస్తుంది అనమాట. ఎప్పుడు ఏ గుణాలతో మనం ఎప్పుడైతే ప్రకృతితో అటాచ్మెంట్ పెట్టుకుంటామో మనకి గుణాలు అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దాని వల్ల మనం మోహంలోకి గురవుతాము. మోహంలోకి గురవడం వలన మనకేంటి మెయిన్ మనం చేసే పనులకి మనమే కర్తలమే, కర్మ క్రియ అన్ని కూడా మనమే అని అనుకుంటూ ఉంటాం. అది ఆ అపోహలో ఉంటాం. ఇది మన వల్లనే జరుగుతుంది, మనమే చేస్తున్నాము అనే అపోహలో ఉంటాం అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడి తిరుగుతూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. కాకపోతే ఎప్పుడైతే మనం భౌతిక వాటి వైపు మనం వెళ్తూ ఉన్నాం, ప్రకృతి వైపు అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే అటువైపు వెళ్తాము, లేదా మనం భగవంతుడి వైపు మారి ఇటువైపు వెళ్తే ఇలా వెళ్తాం అనమాట. అది డిసైడ్ చేసుకునే చాయిస్ మనకి స్వతంత్రం అనేది భగవంతుడు ఇచ్చాడు. మన తటస్థ శక్తి అయినప్పటికీ ఇటు అటు ఎలా కావాలంటే అలా మారచ్చు అనేది మనం 8వ శ్లోకాల వరకు కూడా నేర్చుకున్నాం అనమాట. తర్వాత 9 నుంచి 72 వరకు తొమ్మిదో దాంట్లో దేవహూతి ప్రశ్న అడుగుతుంది. ఏం అడిగింది ప్రశ్న? పరమ పురుషుని లక్షణాలు, అతని శక్తి లక్షణాలు, దైత. కరెక్ట్. ఎందుకు అడిగింది ఆమె? దేనికి? ఆమెకు తెలియదా భగవంతుడి లక్షణాలు ఏంటి అనేది? ఆమెకు తెలియదా? ఆమెకు తెలుసు కానీ మన కోసం అడిగింది మనం మాతాజీ. జీవించేది కాదని మన కోసం. మన కోసం. ఎస్, ఆమెకి తెలుసు. ఇంకా కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందామని. ఇంకా ఏంటి అంటే మన కోసం అన్నమాట. సో మనం ఇప్పుడు అది తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ దేని గురించి చెప్పారు 10వ శ్లోకాలో? మాతాజీ ప్రధాన గురించి చెప్పారు మాతాజీ. కరెక్ట్. ప్రధాన ఏమనుకున్నాము? ప్రకృతికి అది వ్యక్త స్థితి అని చెప్పారు మాతాజీ. సూక్ష్మ రూపం. సారీ, సూక్ష్మ రూపం చెప్పారు. అది స్థూల ఎప్పుడైతే రూపం వ్యక్తం వచ్చేసి అవుతుందో ప్రకృతికి భౌతిక ప్రపంచం చెప్పుకొని మనకు కనిపించేదాన్ని. భౌతికం భౌతికం స్థూలం అని అవ్యక్తం, సో దాని అవ్యక్తం యొక్క అని చెప్తారు. ప్రధాన యొక్క అవ్యక్తం. లక్షణాలు ఏంటని చెప్పుకున్నాము? అది అవ్యక్తం. కనబడదు, కనపడుతుందా అవ్యక్తం. ప్రధాన మనకి? అవ్యక్తం కనబడదు. అది అవ్యక్తం. ఇంకా నిత్యమా కాదా? అది నిత్యం. అనిత్యంగా నిత్యం. ఎందుకంటే అది నిత్యం. మనకి ఏమంటారు ప్రళయం వచ్చి వెళ్ళిపోయినప్పటికీ కూడా అది మనకి సూక్ష్మ రూపంలో మనకు కనపడదు, కానీ ఎప్పుడూ నిత్యంగా ఉంటుంది అనమాట. ఓకే, అందుకని అది నిత్యం అని చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో 3 మోడ్స్ ఉంటాయా, ఉండవా? ఉన్నాయి మాతాజీ. ఉన్నాయి మాతాజీ. సంక్షిప్తంగా ఉంటాయి. ఇంకా అవి ఎప్పుడైతే కాలం వచ్చి పని చేస్తుందో అప్పుడు అవి పని చేయడం మొదలు పెడతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే పని చేయకుండా అవి దాంట్లోనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఏంటి, ప్రధాన నుంచి అన్ని వస్తాయి కదా మనకి. ప్రకృతి బయటికి రావడానికి, భౌతిక ప్రపంచం తయారవడానికి మెయిన్ కారణం ఏంటిది? మెయిన్ కాదు, తీసుకుంటే బయటకు వస్తుంది. కాబట్టి 24 ప్రధాన అనేది అన్ని రావడానికి కారణం అది అనేసి మనం తెలుసుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఉందో ప్రధాన అనేది దాని యొక్క లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కూడాను దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ప్రధానాలు, 24 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో తత్వాలు, వాటి గురించి చెప్పుకున్నాం. ఏమేంటి అవి? ఏమేమి ఉన్నాయి ప్రధానాలు 24?
శ్రవణేంద్రియము, 5 స్థూల రసనేంద్రియము, తత్వాలు, 5 స్పర్శేంద్రియము, సూక్ష్మతత్వాలు, రుచేంద్రియము, స్థూలతత్వం ఇవన్నీ 5, ఉన్నాయి సూక్ష్మతత్వాలు మాకు. 5, అంతఃకరణ 5, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వెరీ గుడ్. మొత్తం 24. ఎస్. ఓకే. సో ఈ 24 స్థూల, సూక్ష్మ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు 4. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం నిన్నంతా కూడా తెలుసుకున్నాము. మళ్ళీ అవి తెలుసుకున్న తర్వాత ఇంకా తర్వాత ఏంటిది 25ది ఏం తెలుసుకున్నాం? కాలము. ఓకే. కాలం ఏంటిది? 25. అది ఎవరి స్వరూపం? అది భగవంతుడి భగవంతుడి స్వరూపం. ఓకే, వెరీ గుడ్. ఓకే. సో దాని యొక్క లక్షణాలు ఏం చెప్పుకున్నాం? గుణాలని పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. ఎప్పుడైతే కాలం వస్తుందో ప్రధానంలో ఉన్న గుణాలన్నీ కూడా పనిచేయడం మొదలు పెడతాయి అన్నమాట. అందుకని అది ఇంకోటి ఏంటి, భగవంతుడు పరమాత్మ రూపంలో, ఆ మాయ రూపంలో పరమాత్మ రూపంలో లోపల ఉంటాడు. మళ్ళీ బయట టైం రూపంలో మనకి బయట కనిపిస్తుంది. సో ఎవరికి మృత్యుభయం కలిగిస్తుంది? ఎలాంటి వాళ్ళకి? మనలాంటి వాళ్ళకి. మనం అభక్తులం కాదంటారా? భక్తులు అంటారా మనం? నో ప్రాబ్లం. ఎవరైతే భౌతిక వైపు మరలుతూ ఉంటారో, అట్రాక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ ఈ కాలం అనేది మృత్యు భయంగా ఉంటుంది అని దాని యొక్క లక్షణాలు మనము నిన్న తెలుసుకున్నాము 18 శ్లోకాల వరకు కూడా. సో ఇప్పుడు మనకి ప్రధాన వచ్చింది, కాల వచ్చింది. నెక్స్ట్ ఏంటి అనేది మనము 19వ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. ఓకే, రివిజనే చాలా సేపు అయిందా? చెప్పండి మాతాజీ. కొంచెం మ్యాటర్ గట్టిగా ఉంది కదా, కొంచెం లేట్ అవుతుంది. అవును. దైవాక్షుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్ ఆదత్త వీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం. శ్లోక చదవండి మాతాజీ. ఎవరన్నా హరే కృష్ణ మాతాజీ. చదవండి జగదీష్. దైవాచ్యుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్ ఆదత్త వీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం. ప్రకృతి యందు భగవానుడు తన వీర్యము నుంచినే పెద్ద అది మహత్తత్వమును హిరణ్మయం అని తెలియబడింది సృజించును. బద్ధ జీవుల గతులచే క్షుభితమైనప్పుడు ప్రకృతి యందు ఇది సంభవించును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏమొచ్చింది? ప్రధాన, టైము కలిసినప్పుడు ఏది బయటకు వచ్చింది? ఏమొచ్చింది? మహత్తత్వం వచ్చింది. దాన్ని ఎందుకు హిరణ్మయ అని అంటున్నారు? మాతాజీ అది బంగారు వర్ణంలో ఉంటుందని సెకండ్ చాప్టర్ లో, 5th లో, 10th లో, మళ్ళీ 3rd క్యాంటోలో అన్నిట్లో మనం నేర్చుకుంటానే ఉన్నాము. హిరణ్మయ అంటే, హిరణ్ అంటే గోల్డ్ కలర్, మయ అంటే అది కవరింగ్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని హిరణ్మయ అని అంటాము. సో ఇప్పుడు ప్రకృతి తల్లి అయితే భగవంతుడు తండ్రి. ఆయన ఎప్పుడైతే ఆ వీర్యం వేస్తాడో ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఇప్పుడు బిడ్డ రూపంలో మహత్తత్వం బయటకు వచ్చింది అనమాట. ఓకే. సో దాని తర్వాత ఏంటి? అదే మనకి భౌతిక ప్రపంచంగా తర్వాత బయటకు వస్తుంది అనమాట. అదే ఇక్కడ మనకి చెప్తుంది. సో ఇక్కడ ప్రస్తుతం బీజ ప్రధాన ఎవరు? బీజ ప్రధాత ఎవరు మనకి? భగవంతుడు. తల్లి కాకపోతే మన దేహం ఎవరి నుంచి ఏర్పడుతుంది మనకి? ప్రకృతి నుంచి. బట్ కానీ ఆ శక్తి అంతా ఎవరిస్తారు ప్రకృతికి? సో ఇది క్లియర్ కదా మీకు? దాన్నే ఇక్కడ చెప్తుంది. ఇంతమంది ప్రభుపాదుల వారు కూడా అది కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ ప్రధానాన్ని బ్రహ్మ అని పిలుస్తారు అని. యాక్చువల్ బ్రహ్మ మనం భగవంతుడికి బ్రహ్మని అనుకుంటాము. ఇది ఒకటా కదా? ఆల్రెడీ ముందు మనం చెప్పుకుందే ఇది కాదు మాతాజీ. కాదు. ఓకే. కాకపోతే ఏంటంటే దీన్ని కూడా వెలుగుతో ఉంటుంది కాబట్టి దాన్ని అందుకొని కొంతమంది దాన్ని బ్రహ్మ అని పిలుస్తారు. బట్ ఆ బ్రహ్మ మనకి భగవంతుడి బ్రహ్మన్ రెండు కూడా డిఫరెన్స్ అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు అన్నమాట. రెండో పారాగ్రాఫ్ లో ఏంటి అంటే మనకి భగవంతుడే ఆయన
ఈ జీవుల్ని తీసుకొచ్చి కాలాన్ని తీసుకొచ్చి ప్రధానాల్లో కలపడం అంటే బీజ ప్రదాత ఎవరు అంటే భగవంతుడే. సో ఇప్పుడు మన జీవులు అందరిమి మన స్థితి ఏంటి? ఆధ్యాత్మికత ఉందా, అప్పుడు భౌతికత్వం ఉందా? ఆ టైంలో భగవంతుడు పెట్టే టైంలో అప్పుడు ఆధ్యాత్మికత ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ఉంటుంది. ఇప్పుడు చూడండి, భగవంతుడు చెయ్యి వేసి ఏదన్నా చేశాడు అంటే అప్పుడు ఆధ్యాత్మికతే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రధానాల్లోకి వెళ్ళి మహాతత్వాల నుంచి బయటకు వస్తామో అప్పుడు మనకి గుణాలు అనేది ఎఫెక్ట్ మొదలవుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మనం ఈ అహంకారం అనేది ఎప్పుడైతే రాదో అప్పటి వరకు కూడా మన చిత్తం అనేది, మన కాన్షియస్ అనేది ప్యూర్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో అదే ఇక్కడ దీని తర్వాత మనం బ్రహ్మ నుంచి చీమ వరకు రకరకాలుగా మనం తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే భగవంతుడు వీర్య రూపంలో పెడుతున్నాడో అప్పుడంతా కూడా మనది చాలా ఆధ్యాత్మికత కలిగి ఉంటాము అని చెప్పేసి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట మన కింద. సో ఇందా మనం అనుకుంటే ప్రకృతి తల్లి, భగవంతుడు తండ్రి. మనకి తల్లి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లో ఉంటుందో అప్పుడే ఆమె దేహం ఈయడం మొదలు పెడుతుంది. తండ్రి డైరెక్ట్ గా దేహం ఈడు. కానీ ఏదైతే దానికి కాన్షియస్ కావాలో అది ఇచ్చేది ఎవరు? భగవంతుడే. తండ్రి. అదే భగవంతుడు. ఓకే. సో దీన్నే మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే. మనకి మనలో ఉన్న కాన్షియస్ కానీ మనం కానీ భగవంతుడి నుంచే వస్తాము. ఈ 24 ఎలిమెంట్స్ ఏమున్నాయో వీటికి మనలో ఉన్న ఏమంటారు కాన్షియస్ శక్తికి కానీ ఎటువంటిది సంబంధం లేదు. ఈ భౌతికత్వాలతోటి భగవంతుడి యొక్క శక్తికి ఎక్కడన్నా పొంతనుందా? హరే కృష్ణ. లేదు మాతాజీ, లేదు. లేదు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వమాత్మాగతం వ్యంజన్ కూటస్థో జగతం పురః స్వదేచసాపి భక్తివ్రం ఆత్మ ప్రస్వాపనం తమః. హరే హరే కృష్ణ మాతాజీ. చదివిదా విశ్వమాత్మాగతం వ్యంజన్ చదువుతారా మాతాజీ? మీరు చదవండి. సన్యాసి నేను చదివిదా? ఆవిడ చదువుతారు మాతాజీ. నేను చదివిసిదా? పుష్ప మాతాజీ నెక్స్ట్ చదువుతారు. మాతాజీ మీరు చదవండి, స్టార్ట్ చేశారు కదా. ఓకే మాతాజీ. ఓకే. విశ్వమాత్మాగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః స్వదేజసాపి భక్తివ్రమాత్మ ప్రస్వాపనం తమః. సమస్త విశ్వములయన్ను తన యందు దాల్చినదియు జగద్భక్తీకరణమునకు మూలమును ప్రళయ సమయమున నశింపనిదియు నగు తేజోమయ మహత్వత్వము ఆ విధముగా వైవిధ్యమును ప్రకటించిన పిదప ప్రళయ సమయమున తేజమును కప్పివేసిన అంధకారమును మింగివేయును. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏంటి మనకి మహత్తత్వ యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నారనమాట. మహత్తత్వంలో ఏంటి? అన్ని రకాల విశ్వాలు దాంట్లో ఉన్నాయా లేవా? అన్ని కూడా దాంట్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఆ ఒక మహత్తత్వం నుంచి బయటకు వస్తుందో మళ్ళీ అన్ని రకాలు ఏమంటారు మన గర్భోదక సాయి విష్ణు దానిలోకి వెళ్ళేలాగా అండాలన్నీ కూడా విశ్వాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అందుకని సమస్త విశ్వాలు దాని యందు దాల్చింది. కరెక్టే కదా? దాంట్లోనే ఉన్నాయి కదా, ప్రస్తుతం నిక్షిప్తమై ఉన్నాయి. తర్వాత అవన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ జగత్ వ్యక్తీకరణమునకు మూలము అంటే మనకి ఈ ఏదైతే ప్రపంచం ఇదంతా మనకి తయారవ్వడానికి కారణం ఎవరు? మూలము మహత్తత్వం. మహత్తత్వం నుంచే కదా వస్తే ఇవన్నీ కూడా మనకి. తర్వాత అహంకారం రావడం కానీ, అహంకారం మళ్ళీ మనకి రజోగుణంలో ఉంటే కొన్ని వస్తాయి, తమో గుణంలో ఉంటే కొన్ని వస్తాయి, సత్వగుణంలో ఉంటే కొన్ని వస్తాయి. ఆ విధంగా రకరకాలుగా వస్తూ ఉంటాయి. అందుకని సమస్త విశ్వాలు దానిలో ఉంటాయి. జగత్ వ్యక్తీకరణానికి కూడా మూలం వచ్చేసి మహత్తత్వం అని తెలుసుకున్నాము. ఇంకోటి ఏంటి అంటే ప్రళయ సమయమున ఏమవుతుంది అంటే దాని యొక్క కాంతి అనేది తగ్గిపోతుంది అనమాట. ముందొచ్చి అది గోల్డెన్ కలర్ లో బాగా మెరుస్తూ ఉంది కదా, బట్ కానీ ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ షైనింగ్ అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే సన్ రైజ్ సన్సెట్. సన్ రైజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది? సన్ బాగా షైనింగ్ గోల్డెన్ కలర్ ఉంటుంది. సాయంకాలం సన్సెట్ అయింది అనుకోండి అంటే సన్ లేదన్న మీనింగ్, తగ్గిపోతుంది.
డల్నెస్ తగ్గిపోతుంది, మనకి దాని పవర్ మనకి కనపడదు, కప్పివేయబడుతుంది. అంతే తప్ప దాంట్లో వెలుగు తగ్గదు, ఏమీ ఉండదు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే అది తేజోమయం, ఎప్పుడూ కాంతి ఉంటుంది. బట్ కానీ సృష్టి టైంలో ఆ కాంతి పొర అనేది ఇంకా బాగా బయటకు వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ప్రళయం టైంలో దానికి ఒక కవరింగ్ లాగా వచ్చేసి ఆ చీకటి అనేది వస్తుంది అనమాట. అంతేకాని మనకి సన్ లేదని మీనింగ్ కాదు కదా, సన్ ఎప్పుడూ ఉంటుంది అక్కడ. కానీ సన్ రైజ్ అప్పుడేమో ఫుల్ వెలుతురు ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి ఎంత వెలుతురు ఉందో. సాయంకాలం అయ్యేటప్పటికి సన్ అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. కానీ ఏమవుతుంది, దానికి ఒక కపోవటం లాగా ఒక అంధకారం అనేది కప్పివేయబడుతుంది. దాని వలన మనకి ఏంటంటే రాత్రి అయింది అని అనుకుంటాం, కానీ సన్ ఎక్కడికి పోదు. సేమ్ అలాగే ఏంటంటే ఇది కూడా ప్రళయం టైంలో అంధకారం లాగా అయిపోతుంది, వెలుగులో కప్పివేయబడుతుంది. అదే మళ్ళీ సృష్టి టైంలో తేజోమయంగా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా మాతాజీ, క్లియర్ గా మీకు డౌట్ ఏం లేదు కదా? హరే కృష్ణ. గోల్డెన్ కలర్ గోడ మాతాజీ కలర్ తగ్గిపోతుంది. ఎస్ మాతాజీ, మహత్తత్వము ఇప్పుడు చూస్తే మనం గోల్డెన్ గా హిరణ్మయ అంటున్నాం కదా. హిరణ్మయ అంటే ఏంటి, గోల్డెన్ కలర్ లో షైనింగ్ గా ఉంటుంది కదా, అది సృష్టి టైంలో ఉంటుంది. ఓకే, అదే సృష్టి కాకుండా మహాప్రళయం టైంలో ఉందనుకోండి, దాని షైనింగ్ అంతా పోయి అది పోయి మళ్ళీ మూలకుంటుంది అనమాట. ఎప్పుడైతే మళ్ళీ ఈ ప్రధాన కాలం కలిసి వస్తాయో అప్పుడు మళ్ళీ అది షైనింగ్ పుచ్చుకొని బయటకు వస్తుంది. ఓకే, జస్ట్ సన్ ఎగ్జాంపుల్. ఓకే మాతాజీ. ఇక్కడ అదే ప్రభుపాదుల వారు కూడా భగవానుడు ఎలాగైతే సచ్చిత్ ఆనందం అని చెప్పి మనం చెప్పుకుంటామో, అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. మనం రాత్రిపూట పడుకున్నాం అనుకోండి, మన జ్ఞానం అంతా ఏమవుతుంది, యాక్టివ్ గా పనిచేస్తుందా? అది పనిచేయదు. అంటే అలానే అసలు దానికి ఏమి జ్ఞానం లేనట్ట, మొత్తం మర్చిపోయినట్ట రాత్రి పడుకున్నప్పుడు మనం. మళ్ళీ పొద్దున్నే లేచేటప్పటికి మనం రాత్రి ఎక్కడ ఏం చేసామో అక్కడి నుంచి మళ్ళీ పని మొదలు పెడతాం. అంతే కదా, మనకి మొత్తం ఉదయాన్నే లేచేటప్పటికి మొత్తం గుర్తొచ్చేస్తాయి. మనకి ఆ మరుపు అంతా ఏముందో అదంతా పోతుంది. లేదా అది మర్చిపోలేదు అనుకోండి, ఏమవుతుంది, మనకి నిద్ర పడుతుందా? అదే అయిపోతుంది, షైనింగ్ అనేది వస్తుంది. మళ్ళీ అది ప్రళయం టైంలో దాని యాక్టివ్నెస్ తగ్గిపోయి షైనింగ్ తగ్గిపోయి ఒక పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అది అర్థమైందా? ప్రభుపాదుల వారు మన ఎగ్జాంపుల్ ఇచ్చారు, నేను మీకు సన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఈ రెండు ఎగ్జాంపుల్ తో మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో వాటి మహాతత్వ యొక్క లక్షణాలు ఏంటి? ఒకటి వచ్చేసి సమస్త విశ్వాలు అందులో ఉంటాయి, మళ్ళీ జగత్ అనేది బయటికి రావడానికి కూడా అదే మూలము. మూడోది వచ్చేసి అది ఎప్పుడైతే ప్రళయం టైంలో దానికి అంధకారం అనేది కప్పివేయబడుతుంది అనేది, ఈ మూడు లక్షణాలు మనకి చెప్పున్నారు అనమాట. ఇంకా 21వ శ్లోకాలు ఏం చెప్తున్నారో చూద్దాం. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యదహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహుదాత్మకం. పుష్పమాతజీ చదవండి. హరే కృష్ణ. యత్తత్పత్వగుణం స్వచ్ఛం యత్తత్పత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకం. దేవదేవుని ఎరుగుటకు స్వచ్ఛమును శాంతమును అయిన స్థితియు సాధారణముగా వాసుదేవయని పిలువబడు నదియు నగు సత్వగుణము మహాతత్వమునందు ప్రకటమగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ మనకి మహత్తత్వం యొక్క ఇంకో కొంచెం లక్షణాలు చెప్తున్నారు. ఇందాక మనం 3 నేర్చుకున్నాము, ఇప్పుడు ఇంకో 3 చెప్తాను. సో ఏ గుణంలో ఉంటుంది మహత్తత్వం అనేది? సత్వగుణంలో ఉంటుంది. ఎందుకంటారు అప్పుడు సత్వగుణంలో ఉంది? ఎందుకంటే ఇంకా అహంకారం అనేది రాలేదు. ఎప్పుడైతే అహంకారం బయటకు వస్తుందో అప్పుడే మనకి గుణాలు అనేది పనిచేయడం మొదలు పెడతాయి.
సో అందుకని ఫస్ట్ మహత్తత్వ ఎప్పుడు కూడా సత్వగుణంలోనే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకు ఆ సత్వగుణంలో ఉండడం మూలంగా అప్పటికి కూడా మనలో ఏంటి అంటే ఇంకా ఆధ్యాత్మికత అనేది ఉంటుంది. భగవంతుడి గురించి ఆలోచించడం మొదలు పెడతాము. భగవంతుడి గురించే తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని అది స్వచ్ఛంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే సత్వగుణ స్టేజ్ ని ఏమంటారు అంటే వాసుదేవ అని అంటారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ వాసుదేవ అంటే ఏంటి? మనం భగవంతుడిని అవగతం చేసుకోవడానికి అది శుద్ధ సత్వగుణం అనమాట. దాంట్లో ఏంటంటే రజోగుణము తమో గుణము అనేది ఉండదు. మనం ఇప్పుడు కొంతమంది సత్వగుణంలో ఉన్నాము అని చెప్పారనుకోండి, అంటే వాళ్ళకి ఇంకా రజోగుణం తమో గుణం రాదు, పూర్తిగా సత్వగుణంలో ఉన్నట్ట మీనింగ్. కాదు మాతాజీ మూడు గుణాలు కాంబినేషన్. కాకపోతే మోస్ట్లీ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, చాలా మంచివాడు అన్నాం అనుకోండి, చాలా మంచివాడు అంటే అన్ని మంచి గుణాలేనా వాడి దగ్గర ఉండేది? ఎక్కువ బాగా మంచివాడు. ఎక్కువ భాగం అది ఉంటది, కానీ ఒకటో రెండో బ్యాడ్ కూడా లక్షణాలు ఉంటాయి అన్నమాట. కానీ మనం చాలా మంచివాడు అని ఎలా చెప్తామో అలాగే ఇక్కడ ఏంటి అంటే సత్వగుణంలో ఉంది అంటే రజోగుణం తమో గుణం కూడా నిక్షిప్తమై ఉంటది. కానీ ఈ వాసుదేవ స్టేజీ అనేది ఏంటి అంటే ఇంకా సత్వగుణమే ఉంటుంది, ఇంకా రజో తమో గుణం అనేది ఉండనే ఉండదు అనమాట. ఇంత కూడా 0% కూడా ఉండదు అనమాట. సో అప్పుడు దాన్ని మనము వాసుదేవ స్టేజ్ అంటాము అని చెప్పేసి. సో అప్పుడు మనం ఆ స్టేజ్ లో ఉన్నాం అనుకోండి, మనం భగవంతుడి వైపు వెళ్తామా లేకపోతే ఇంకో వైపు అట్రాక్షన్ గా ఉంటుందా మనకి? భగవంతుడి వైపు వెళ్తాం. భగవంతుడి వైపే వెళ్తాం. సో మనకి ఎప్పుడైతే ఈ ఈ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనే అన్విత అనే చతుర్వ్యూహాలు ఉన్నాయో వాటిల్లో ఉన్న వాసుదేవ అనే మనకి మహతత్వంలో ఫస్ట్ ఉంటుందన్నమాట. అది ప్రకటమై ఉంటుందన్నమాట. సో లోపల మనకి పరమాత్మలాగా వాసుదేవుడు అనే అతను ఉంటాడు, అంటే భగవంతుడే లోపల పరమాత్మలాగా ఉంటాడు అని అన్నమాట. సో మీరు ఇది ఎక్కువ డీప్ గా వెళ్ళకండి. జస్ట్ ఏంటంటే మహత్తత్వ యొక్క లక్షణాలు ఏంటి అంటే అది సత్వగుణంలో ఉంటుంది, శాంతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. దట్స్ ఆల్. ఓకే, ఇంతవరకు చాలు, మనకి ఎంతకన్నా ఎక్కువ తెలుసుకోవాలనుకోండి. ఎందుకని చిన్నపిల్లల్ని దేవుడితో సమానం ఉంటారు కదా. ఎస్ మ్యామ్. చిన్నపిల్లలు కాదు మాతాజీ, ఇంకా మనం పొట్టలో ఉన్నాం, బయటికి రాలేదా? ఇంకా రాలేదు మాతాజీ. మహత్తత్వాన్ని వచ్చింది మాతాజీ. ఇంకా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏమీ బయటికి రాలేదు మనకి, అవన్నీ లోపల ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రధానాలు లోపల ఇమిడిపోయి ఉన్నాయి, మళ్ళీ దేనికి దానికి బయటికి రావాలి విడిపోయి. మనం ఎలా అయితే పాలు ఉన్నాయో పాలు స్టవ్ మీద పెట్టి వేడి చేసిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు వేడి మరుగుతా ఉంది, నిమ్మకాయ పిండాలి, పిండిన తర్వాత అది విరిగిపోయి పన్నీర్ అవుతుంది, అప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినట్టు అన్నమాట. ఓకే, సో ప్రాసెస్ లో ఉంది. ఇంకా మనం నిమ్మకాయ పిండుదాం. అహంకారం వెళ్ళాలి. ఎస్ మాతాజీ, అహంకారం రావాలి, పన్నీర్ లాగా అహంకారం బయటికి రావాలి. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? గట్టిగా పిండాలి, మళ్ళీ దాని మీద 10 కేజీలు బొరు వేయాలి, అప్పుడు కదా పన్నీర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలన్నమాట మాతాజీ. ఇది నేను ఎక్కడా వినింది కాదు, ఏదో మీకు అర్థం అవడానికి చెప్తున్నానే. మాతాజీ ఒకటి ప్లీజ్. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, ఇప్పుడు మనం మహతత్వాన్ని చెప్పుకున్నాం కదా, ప్రధాన అంటే గోల్డెన్ లో ఉంటుంది అనేసి. మహత్తత్వ ప్రధాన కాదు, గోల్డెన్. మహతత్వ మాతాజీ గోల్డెన్ లో ఉంటుంది అనుకున్నాను, చెప్పుకున్నాను కదా. అది మనము కార్ముక స్థాయి 7 బిందువుల నుంచి వస్తాయి కదా నీటి బుడగలు, అవేనా మాతాజీ మహతత్వం అంటే? లేదు మాతాజీ, అవి కాదు, అవి తర్వాత కదా వస్తాయి. ఇంకా ఓకే ఓకే, అంటే ఆయన ముందు నుంచి ఉన్నాడు కదా మాతాజీ అక్కడ. ఆయన ఉంటాడు, ఆయన ఉండే కదా జీవుల్ని ఇస్తేనే కదా వచ్చేది. అలాగే ఆయన శ్వేత బిందువుల నుంచి కూడా వస్తా ఉంటాయి కదా మాతాజీ, వాటర్ బెలూన్స్ లాగా. మాతాజీ ప్రస్తుతం మహాతత్వాలు ఇమిడి ఉన్నాయి. ఓకే ఓకే, అంటే ఆ మహతత్వాలు ఈ విశ్వాలన్నీ ఉన్నాయి. అదే ఇది కన్ఫ్యూజ్ అయ్యారు మాతాజీ, పైన చెప్పాను కదా. తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఆయన నుంచి బయటకు వస్తాయి అవన్నీ ఒక్కోటి విడిపోయి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మాతాజీ? ఆయనలో ఉన్నాయంట మహతత్వం. భగవంతుడి లోపలే జరుగుతుంది ఈ ప్రాసెస్. ఓకే, నేను అక్కడ మీరు లైన్ చెప్పారు కదా విశ్వాలన్నీ మహతత్వాలు ఉన్నాయి, నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇంకా వస్తుంది మనకి, ఇందులోనే వచ్చింది, మీరు కంగారు పడకండి, మీకు క్లారిటీ వస్తుంది.
ఓకే నేను చదవాలా మాతాజీ శ్లోకం అంటే చదివాను ఈరోజు ఏదో చదువుతా అంటే కన్ను మూత పడిపోయింది ఈరోజు నాకు ఏదో తెలియదు. థ్యాంక్ యూ మాతాజీ. నో ప్రాబ్లం. సో ఇందులో ఏంటంటే ప్రపాదుల హరే వారు కృష్ణ మాతాజీ. హరే కృష్ణ సన్యాసం మాత అయితే ఇప్పుడు గర్భోదక సాయి తాలూకా ఈ చర్య అంతా అతని పొట్టలోనే జరుగుతోంది మాతాజీ అంతా. ఇంకా గర్భోదక స్థాయి దాకా వెళ్ళలేదు మా కారణోదక ఇప్పుడు ఈ స్థాయి చర్య అంతా మరి దగ్గరే ఉంది. అదే మాతాజీ అదే అనుభవం. Yes. కారణోదక స్థాయి తాలూకా పొట్టలో ఇదంతా జరుగుతోంది. జరుగుతుంది. తర్వాత అవి శ్వాస ద్వారా అవి వస్తాయి Yes. అన్నమాట. Yes. అది మాత్రం అర్థం చాలు. Okay. Yeah. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రపాదుల వారు ఆల్రెడీ ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా కూడా మనకి రాబోతుంది. నేను అందుకని చెప్పొద్దా అనుకున్నాను కానీ బట్ ఏంటంటే మనకి ఈ అంతఃకరణలు ఏవైతే 4 ఉన్నాయో మనకి అంతఃకరణలు ఏంటి చెప్పండి. మనస్సు, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము. ఓకే. సో వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క ప్రద్యుమ్న, అనిరుద్ధ ఇలాగా ఉంటారన్నమాట. సో ఇది మనకి అహంకారం అనేది ఏదైతే ఉంటుందో దానికి సంకర్షుణ్ణి అర్చించాలన్నమాట. మనలో అహంకారం పోవాలి అంటే మనం ఏం చేయాలంటే సంకర్షుణ్ణి పూజ చేయాలన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ అహంకారానికి కూడా ప్రతి వాళ్ళకి కూడా ఎలాగంటే ఒక ఏమంటారు ప్రెసిడెంట్ డైటీ అని వర్షిపబుల్ డైటీ అంటే మనం పూజ చేయడానికి ఒకళ్ళు, ఆ పూజ చేస్తూ ఒకళ్ళు ఉంటారు. ఇది మీకు 5th క్యాంటోలోకి వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా వస్తుంది. ఇంకా క్లియర్ క్రియేషన్ వస్తుంది. అప్పుడు మీకు ఇంకా ఎవరిని పూజ చేస్తున్నారు ఇదంతా కూడా. సో శివుడు ఎప్పుడు కూడా సంకర్షుడిని పూజ చేస్తూ ఉంటాడు అనమాట. అహంకారంలో మనకి డైటీ ఏంటి అంటే వర్షిపబుల్ డైటీ సంకర్షుడు అనమాట. ఆయనకి మనం ప్రే చేసుకున్నాము అంటే మనలో అహంకారం తగ్గిపోతుంది. తగ్గిపోతుంది అనమాట. అలాగే మన మనస్సు ఏదైతే ఉందో దాన్ని కనుక మనం కంట్రోల్లో తెచ్చుకోవాలి అని అంటే అనిరుద్ధుడిని చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఒక్కొక్కరిది ఏదైతే బుద్ధి అనేది ఉందో మనకి ఆ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నాం కదా, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనం ప్రద్యుమ్నుడిని పూజ చేసుకోవాలన్నమాట. వీళ్ళందరూ ఎవరు యాక్చువల్ గా సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవి వీళ్ళెవరు? చతుర్యుగం భగవంతుడే, నథింగ్ బట్ భగవంతుడే. బట్ ఏంటంటే ఆయనలో నుంచి వచ్చిన శక్తుల్ని మళ్ళీ ఒక్కొక్కరికి అప్పచెప్తారు కాబట్టి ఆ విధంగా జరిగిందనమాట. ఓకే. సో దాన్ని ఇక్కడ ప్రపాదులు వచ్చారు కానీ మనకి ఇంకా ముందు కూడా మనకు అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. స్వచ్ఛత్వమవికారిత్వం శాంతత్వమితి చేతసః వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతి పరా. చదవాలి మాతాజీ. హరే కృష్ణ. స్వచ్ఛత్వమవికారిత్వం శాంతత్వమితి చేతసః వృత్తిర్విర్లక్షణం ప్రోక్తాం యథాపాం ప్రకృతి పరా. అనువాద భాషంలో ప్రభుపాదికి మహాతత్వపు ప్రకటము పిమ్మట ఈ లక్షణములన్నీయును ఏకమారుగా ప్రకటము కాగలవు. భూమితో సంపర్కము నొందక పూర్వము సహజ స్థితి యందు జలము స్వచ్ఛమును మధురమును నిశ్చలమును అయి ఉండునట్లు పూర్తి శాంతత్వము, స్వచ్ఛత, అవికారత్వము అన్నవి విశుద్ధ చైతన్యపు స్వాభావిక లక్షణములై ఉన్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మనకి చిత్తం అన్నమాట. ఇందాక వచ్చేసి మనకి మహత్తత్వం గురించి చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకాలో ఏంటి అంటే ఆ మన ఉన్న కాన్షియస్ చిత్తము అనుకుంటాం కదా, దాని గురించి చెప్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే మహత్తత్వం తర్వాత ఏమవుతుంది, దాని నుంచి మనకి ఈ కాన్షియస్ చైతన్యం అనేది వస్తుంది అనమాట. దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనం ఏ స్టేజ్ లో ఉంటామని చెప్పి కాన్షియస్ ఆ టైంలో ఇందాక కూడా చెప్పాను నేను. సత్వగుణం. ఎందుకు అంటే మనకి ఇంకా అహంకారం అనేది రాలేదు కాబట్టి అప్పుడు మనం ఇంకా స్వచ్ఛంగా ఉంటాము, మధురంగా. దీనికి ఎగ్జాంపుల్ ఎలాగు అంటే వర్షం నీళ్లు ఉన్నాయి అనుకోండి, వర్షం నీళ్లు పట్టుకుంటాము కింద పడకుండా. ఎందుకు పట్టుకుంటాం మనం? ఫ్రెష్ గా ఉంటాయి, బాగుంటాయి, చాలా ఫ్రెష్ గా ఉంటాయి మనకి. అదే వచ్చి భూమి మీద టచ్ అయినాయి అనుకోండి, అవి తీసుకుంటాము మనము? లేదు, మురికైపోతాయి. సో ఇంకా మనకి అహంకారం అనేది బయటికి రాలేదు. ఇవి ఎలా అంటే ఇప్పుడు మన వర్షం నీళ్ళలాగా చాలా మధురంగా, స్వచ్ఛంగా,
మనకి కలర్లెస్ గా నిశ్చలంగా ఉన్నట్టుగా మనకి ఈ మన ఏదైతే ఉందో మన చిత్తం అనేది మన కాన్షియస్ చైతన్యం అనేది సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే తర్వాత దాని లక్షణాలన్నీ కూడా మారిపోతాయి. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే భూమితో సంపర్కం చెందాక ఈ నీళ్ళ యొక్క రుచి అన్ని కూడా ఎలా అయితే మారిపోతాయో సేమ్ అదే విధంగా ఇప్పుడు మన చైతన్యం అనేది ఎలా ఉంటుంది అంటే శాంతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అవికారత్వం అనేవి మనకి లక్షణాలుగా చెప్తున్నాయి. అంటే మనకి విశుద్ధ చైతన్యంలో ఉంటాం అన్నమాట, ప్యూర్ కాన్షియస్ లో ఉంటాం మనం. ఓకే, సో అందుకే ఒక బిడ్డ మనకి తల్లితో కడుపులో ఉన్నంత సేపు కూడా వాళ్ళ యొక్క కాన్షియస్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే బయటకు వస్తామో ఏమవుతుంది, బిడ్డ పుట్టే వరకు కలుస్తాం. భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. తర్వాత ఏమవుతుంది, బయటకు రాగానే మామూలు భౌతికం అయిపోతుంది. గుణంలో పడిపోతాము, మాయతో పడిపోతాము, భగవంతుడు గుర్తే రాడనమాట. సేమ్ అదే ఇక్కడ మనకి చెప్తుంది. మన కాన్షియస్ ఎలా ఉంటుంది అంటే విశుద్ధ చైతన్యంలో ఉంటుంది. అప్పుడంతా కూడా మన చైతన్య స్థితి ఎలా ఉంటుంది, భగవంతుడి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అందుకని మనం పరిశుద్ధము, నిశ్చలము ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, మహత్తత్వాది వికుర్వాణాత్ భగవద్వీర్య సంభవాత్ క్రియాశక్తిరహంకార త్రివిధ సమపద్యత వైకారికస్తైజసచ్చ తామసచ్చ యతో భవః మనసచ్చేంద్రియాణాం చ భూతానాం మహతామపి మనసచ్చేంద్రియాణాం చ భూతానాం మహతామపి. చదవండి మాతృ. చదవనా? హరే కృష్ణ. ఓకే, చదవండి మాతృ. నాకు మహత్తత్వాద్వికుర్వాణ కుర్వాణాత్ మాతృ. భగవద్గీశ్వర సంభవాత్ క్రియాశక్తి అహంకార త్రివిధ సమపద్యత వైకారికస్తైజసజ్జ తామసచ్చ యతో భవః మనశ్చేంద్రియాణాం చ భూతానాం మహతామపి. భగవానుని తేజము నుండి ఉద్భవించినట్టి మహత్వత్వము నుండియే మిథ్యాహంకారము బయలుదేరును. అది ప్రధానముగా సత్వరజస్తమములనడి త్రివిధ గుణములను కూడియుండును. మిథ్యాహంకారపు ఈ మూడు గుణముల నుండియే మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, స్థూలాంశములు ఉత్పన్నమగును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతృ. సో ఇప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది, మహత్తత్వ యొక్క లక్షణాలు తెలుసుకున్నాము. దాని నుంచి మనకి చైతన్యం అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత ఏమొస్తున్నాయి, అహంకారం అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ అహంకారము దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఈ అహంకారం యొక్క లక్షణాలు ఏంటి, సత్వ రజ అనేది త్రిగుణాలు కూడా దానిలో ఉంటాయి అన్నమాట. సో ఈ మూడు అనేది ఉండి ఒక్కొక్కసారి మనం చెప్పుకున్నాం కదా, అహంకారం సత్వగుణంలో ఉన్నప్పుడు మనసు వస్తుంది, అహంకారం రజోగుణంలో ఉన్నప్పుడు బుద్ధి, జ్ఞానేంద్రియాలు అవి వస్తాయి. అదే తమో గుణంలో ఉన్నప్పుడు స్థూలాంశాలు ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి అన్నమాట. సో దాని యొక్క లక్షణాలు ఏంటి, మూడు గుణాలు దానిలో నిక్షిప్తమై ఉంటాయి. అది మనము తెలుసుకోవాలన్నమాట అహంకారంలో. సో మనకి ఇక్కడి నుంచి మనకి భగవంతుడు ఒక స్వతంత్రం అనేది ఇచ్చున్నాడు. ఇప్పుడు ఈ అహంకారం వల్ల ఏమవుతుంది, ఆ స్వతంత్రాన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటామా లేకపోతే దుర్వినియోగం చేసుకుంటామా అనేది మనం ఇప్పుడు డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ సుభాషిణి మాతాజీ వాళ్ళ అమ్మాయి సాయి ఉంది. సో దానికి వాళ్ళ నాన్నకు పర్మిషన్ ఇచ్చాడు అనమాట ఇప్పుడు డెకరేషన్ కి. ఓకే, దాన్ని ఇప్పుడు యూజ్ చేసుకొని నేమ్ తెచ్చుకుంటుందా లేకపోతే దాన్ని బ్యాడ్ గా చేసుకొని బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటుందా అనేది తన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సేమ్ అలాగే మనకు కూడా భగవంతుడు ఒక చిన్న స్వతంత్రం అనేది ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనం అట ఇట అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎలా అంటే దానికి ఎగ్జాంపుల్ గా ప్రభుపాదుల వారు మనకి ఒక చాకు కత్తి చాలా పదునుగా ఉందనుకోండి, ఓల్డెన్ డేస్ లో చూడండి, ఇప్పుడు రేజర్లు ఇవన్నీ గడ్డాలు తీసుకోవడానికి వాడేవాళ్ళు కాదు. మంగళ అతను వస్తాడు చాకుతోనే డిడ్డు అని కట్ చేసి ఇలా వెళ్ళిపోయేవాడు అనమాట. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు అది మనం జాగ్రత్తగా చేస్తే నీట్ గా షేవ్ అవుతుంది, జాగ్రత్తగా చేయకపోతే ఏమవుతుంది,
కట్ అయిపోతుంది. కట్ అవుతుంది. కట్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తుంది. సో అక్కడ జాగ్రత్త అనేది మనం తీసుకోవాల్సిందా భగవంతుడు తీసుకోవాల్సిందా? మంది మనది. మన చేతిలో. సో సేమ్ అలాగే మనకి ఆ స్వతంత్రం అనేది పదునైన కత్తి లాంటిది మనకి ఇచ్చారు. దాన్ని నీట్ గా షేవింగ్ చేసుకోవడానికి వాడతామా లేకపోతే కోసుకొని బ్లడ్ తెచ్చుకోవడానికి వాడతామా అనేది మనకే వదిలేశారనమాట. ఓకే, సో అది ఇక్కడ. సో మనం స్వతంత్రాన్ని ఎలా వాడుకుంటాము అనేది మన ఇష్టానికి వదిలేశాడు. ఇప్పుడు దాకా మనదేంటి చైతన్యం, విశుద్ధ చైతన్యంలో ఉన్నాము, స్వచ్ఛంగా ఉన్నాము. ఇక్కడి నుంచి మన అన్ని మారిపోబోతున్నాయి అన్నమాట. ఓకే, సహస్ర శశి మాతాజీ మాతాజీ అక్కడ మెన్షన్ చేశారు. అంటే ఇంతవరకు ఉన్న విశుద్ధం నుంచి అహంకారం ఎలా వచ్చింది మాతాజీ? ఇది మరీ ఆశ్చర్యం కదా. అంటే ప్రాసెస్ కదా, మరి మనలో ఉన్న గుణాలు బయటికి రావద్దు, మన లోపల దాగి ఉన్నాయి ప్రస్తుతం అవన్నీ. మామూలుగా ఆలోచిస్తే అది మరీ ఆశ్చర్యం కదా మాతాజీ. విశుద్ధ చైతన్యం నుంచి మరి అహంకారం అంటే మైండ్ ఇంటెలిజెన్స్ ఫాల్స్ ఈగో ఉన్నాయి కదా, అవి బయటికి రావద్దు. మాతాజీ నేను ఇంకా చదవలేదు. వెళ్ళావు ఆ సూక్ష్మంతోటే వెళ్ళి భగవంతుడిలో ఉన్నావు ఇప్పటి వరకు. ఇప్పుడు అవన్నీ వచ్చేసి మనకి ఈ ప్రధానాలో కలిసి ప్రధాన నుంచి మహత్తత్వగా బయటకు వచ్చి మహత్తత్వంలో నుంచి చైతన్యం వచ్చి ఈ చైతన్యంలో నుంచి ఇప్పుడు మొదలవుతాయి అన్నమాట. మనలో ఉన్న మనసు, బుద్ధి, అహంకారం బయటకు వస్తాయి అన్నమాట. సో మంచిగా ఉంటే మన మనసు అంతా బాగానే ఉంటుంది. లేకపోతే ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, సో మన బుద్ధి అంతా అలా. అందుకే కదా మనకు చెప్తూ ఉంటారు, అచ్చు మీ నాయనంలాగా ఉన్నావు, మీ నాయనంలాగా మాట్లాడుతున్నావు, మీ తాతలాగా బిహేవ్ చేస్తున్నారు అని ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు ఇది ఆలోచిస్తూ అదే దాని యావలో ఉంటారు కాబట్టి మళ్ళీ అదే జన్మ తీసుకొని అదే బుద్ధితోటి వాళ్ళు బయటకు వస్తారు అనమాట. అందుకని అవి సేమ్ కలుస్తాయి వాళ్ళకి. అంటే అది ఆశ్చర్యంగా ఉంది మాతాజీ. అది ఆలోచన కాదు, మనం అది ఉండబట్టే జన్మ వస్తుంది, లేకపోతే అసలు జన్మ రాదు. మాతాజీ చెప్పండి. అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ ఇది సత్వగుణం అనేది భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి, అంటే ఇది ఫస్ట్ జన్మ కాదు, అంతకు ముందు ఉంది కాబట్టి మనకి ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ కదా. అందుకే మనం ఫస్ట్ భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు మనం అందరం సత్వగుణంలోనే ఉన్నాం, మంచి విశుద్ధ సత్వంలోనే ఉన్నాం. కానీ మనకి ఒక కోరిక అనేది పుట్టింది. అది ఎందుకు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు. దానికోసం భగవంతుడు మనకి ఈ భౌతిక ప్రపంచం తయారు చేసి పంపించాడు. ఇక్కడ మనం జన్మ తీసుకుంటున్నప్పుడల్లా ఒక్కో రకమైన గుణంలో ఉంటాం. ఓకే మాతాజీ, ఇంక ముందుకెళ్దాం. ఓకే, సహస్రశిరసం సాక్షాత్ యమనంతం ప్రచక్షతే. మాతాజీ నాకేం అర్థం కావట్లే, ఏమైంది? మ్యూట్ మాతాజీ ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్తారా అందరూ? సరోజ బండారి ప్లీజ్ మ్యూట్ చెయ్యొద్దు, మీరు మ్యూట్ చేసుకోండి. సరోజ మాతాజీ అన్నం మొన్నేమో వేసిందట కరెక్ట్. మా మమ్మీ ఇప్పుడు మంచి సరోజ బండారి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి. సహస్రశిరసం సాక్షాత్ యమనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియ మనోమయం. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, అశ్విని మాతాజీ మీరు చదవండి. ఇప్పుడు లక్ష్మీ మాతాజీ మీరు నెక్స్ట్ శ్లోక చదువుతారు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సహస్రశిరసం సాక్షాత్ యం అనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియ మనోయమం. మనోమయం మాతాజీ. భూతేంద్రియ మనోమయం. స్థూలాంశములకు, ఇంద్రియములకు, మనస్సునకు మూలమైన త్రివిధమగు అహంకారము వాటితో ఏకమై ఉన్నది. ఏలయన ఆ మూడింటికి అదియే కారణమై ఉన్నది. అదియే సంకర్షణుడను నామముతో సాక్షాత్తుగా సహస్ర శీర్షుడగు అనంతుడు తెలియబడును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి ఏదైతే మనకి ఇప్పుడు అహంకారం అనేది వచ్చిందో దాని లోపల ఏమేమి ఉన్నాయి? స్థూలాంశాలు ఉన్నాయి,
ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా లోపల నిక్షిప్తంగా ఉన్నాయి, ఇంకా బయటికి రాలేదు. సో దాని యొక్క లక్షణం ఏంటి అంటే ఈ అన్ని కూడా దాంట్లో ఇమడబడి ఉన్నాయి. సో వీటికి భగవంతుడిని ఎవరు అనుకుంటే సంకర్షణుడు అన్నమాట. సో అతను నథింగ్ బట్ అనంత శేష. ఎందుకంటే ఆ సంకర్షణుడు అనేవాడు సహస్ర శీర్షాలతోటి అనంతుడు లాగా ఉంటాడు కాబట్టి ఆయన్ని సంకర్షణ అన్న అసహస్ర శీర్షుడు అనంతుడు అన్నా కూడా సేమ్ అన్నమాట. సో మనకి ఎప్పుడైతే అహంకారం మనకి తగ్గాలి, ఏదైనా ఏమన్నా తగ్గించుకోవాలి దాని పవరు అంటే మనం ఎవరికి పూజ చేయాలి? సంకర్షణుడిని ప్రే చేసుకోవాలన్నమాట. సో ఆయన ఏదో ఒక మంత్రం ఉంటుంది, అది మంత్రం జపించుకుంటూ ఉంటే మనలో అహంకార భావం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం శాంత ఘోరా విమూఢత్వం ఇతి వా స్యాదహం కృతేః. చదవరా మాతాజీ? Yes, ma'am. కర్తృత్వం కారణత్వం చ కార్యత్వం చేతి లక్షణం శాంత ఘోర విమూఢత్వమితి వా స్యాదహం కృతేః. మాతాజీ? ఇతి వా స్యాదహం కృతేః. మితి వా స్యాదహం కృతేః. Yes, ma'am. కర్త కరణము కార్యము అనేది 3 అంశములుగా ఈ మిథ్యాహంకారము వర్ణింపబడెను. అంతేగాక సత్వరజస్తమో గుణములచే ఏ విధముగా ప్రభావితమయ్యననడి విషయమును బట్టి శాంతము ఘోరము విమూఢము అనియు వర్ణితమగును. హరే కృష్ణ. అది వర్ణితమగును. సో ఇప్పుడు ఈ అహంకారంలో ఏంటి మనకి మెయిన్ గా ఏమవుతుంది అంటే మనమే కర్త, మనమే కారణము, మనమే కార్యము. అంటే కర్త అంటే ఏంటంటే నేనే కంట్రోలరు, నేనే అన్ని కంట్రోల్ చేయగలను అని అనుకుంటాము. కారణము అంటే నేనే ఎంజాయ్ చేయగలుగుతాను అనుకుంటాము. కార్యము అంటే నేనే ప్రొప్రైటర్, యజమానిని అనుకుంటాం అన్నమాట. ఈ అహంకారం వలన వచ్చే లక్షణాలు ఏంటి అంటే ఈ 3 అన్నమాట. మనమే ఎంజాయర్ అనుకుంటాము, మనమే ప్రొప్రైటర్ అనుకుంటాము, మనమే కంట్రోలర్ అనుకుంటాము. సో దీని వల్లనే కదా ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి మనకి. సో మొదటి ప్రాబ్లం ఇక్కడే, నా మాట వినటం లేదు. ఆల్రెడీ ఇప్పుడు సుభాషిణి మాతాజీ అనుకుంటుంది, సాయి నా మాట వినట్లేదు, ఏదో చేస్తాను. సో అట్లాగేంటి అంటే మనకి పిల్లలు మాట వినలేదు అనుకోండి, మనకి కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో మనకి అహంకారం ఇంకా ఎక్కువైపోతుంది. మనము ఏయో మాట్లాడటము, తగాదాలు జరగడము, దాని వల్ల ఎన్నో డిజాస్టర్లు అవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే మెయిన్ ప్రాబ్లము ఈ 3 అంశాలు విద్యాహంకారంలో ఉంటాయి అన్నమాట. దాని వల్లనే మనకి మెయిన్ ప్రాబ్లం చూడండి. అందుకే ఈ అహంకారం బయటకు వచ్చేంత వరకు కూడా మనం విశుద్ధ చైతన్యంలోనే ఉన్నాం. ఇప్పుడే మనం మారిపోతున్నాం అన్నమాట. సో అందుకని ఎప్పుడైతే ఈ సత్వ రజస్తమో గుణాలు ఒక్కొక్కటి ఏదైతే ప్రభావితం అవుతూ ఉంటాయో మనకి శాంతము ఘోరము విమూఢం అంటే మోహంలోకి అన్నమాట. సో ఈ విధంగా బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి మనకి వాటిని మనం సత్వగుణంలో ఉన్నాం అనుకో శాంతంగా అర్థం చేసుకుంటాము. అదే రజోగుణంలో ఉన్నాం అనుకోండి ఘోరాలే చేస్తూ ఉంటాము. ఇంకా తమో గుణం అయితే విమూఢం, మోహంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ విధంగా ఇవన్నీ కూడా అహంకారం యొక్క లక్షణాలు అవన్నీ కూడా లోపల ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ అహంకారం రావడం తర్వాత మనం రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటాం. ఎవరి కోసం తయారు చేస్తాం అవన్నీ? యాక్చువల్ గా మనకి ఇలా కొత్త కొత్త కంపెనీలు, ప్లాంట్లు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు అవసరం లేవు మాతాజీ. మనకి భగవంతుడు కావలసినవన్నీ కూడా ఇచ్చున్నాడు, కానీ మనకి ఇంకా భోగించాలి అనే కోరిక ఎక్కువ అవ్వడం మూలంగా రకరకాల కొత్త కొత్త పద్ధతుల్లో కొత్త కొత్త సృష్టించుకోవడం అనేది మనం మొదలు పెట్టామన్నమాట. అదే ఇక్కడ ప్రభుపాదులు గారు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో మనం నాగరికత పెరిగిపోయి పురోభివృద్ధి చెందుతుంది, అడ్వాన్స్మెంట్ వచ్చింది అని అనుకుంటున్నాం, కానీ ఫోన్ వచ్చింది, ఫోన్ తో పాటు ప్రాబ్లమ్స్ వచ్చాయా లేదా? మనకి బోలెడని వచ్చినాయి మాతాజీ. కళ్ళు కనిపించట్లేదు,
అద్దాలు లేకుండా జ్ఞాపక శక్తి పోయింది. కూర్చొని ల్యాప్టాప్ ముందు ఆల్రెడీ ఒళ్ళు పెరిగిపోతుంది. రకరకాల ప్రాబ్లమ్స్ తో. అందుకని ఎందుకు అంటే మనకి నాగరికత పురోభివృద్ధి అవుతుంది ఉంటే దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ కూడా. ఇంతకుముందు ఇన్ని వ్యాధులు ఉండేయ్యా, ఇన్ని రకాలు లేవు. రకరకాల మెడిసిన్స్ కనిపెడుతూ ఉన్నారు, రకరకాల వ్యాధులు పెరుగుతాయి. సో అదే ఇక్కడ ప్రభుపాదులు గారు మనకి చెప్తూ ఉంది. మనం ఏంటంటే ఈ నాగరికత పురోభివృద్ధి అనుకుంటున్నాము, అది ఏమీ కాదు. ఈ అహంకారం వలన మనం భోగించాలనే దాంతో ఇవన్నీ సృష్టించుకుంటున్నాము అని చెప్పేసి ప్రభుపాదులు గారు చెప్తున్నారు. ఓకే, టుడే ఈ శ్లోక చెప్పాపిస్తాను. వైకారికాద్వికుర్వాణాన్ మనస్తత్వమజాయత యస్సంకల్ప వికల్పభ్యాం వర్తతే కామ సంభవః. చదవండి మాతాజీ. హలో మాతాజీ. సత్వగుణపు విద్యాహంకారం నుండి మరి యొక్క మార్పు సంభవించును. దాని నుండియే మనస్సు ఉద్భవించును. దాని సంకల్ప వికల్పములే కోరికకు దారితీయును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎప్పుడైతే ఈ సత్వగుణంలో ఉంటుందో ఆ మిథ్యాహంకారం అనేది, అప్పుడు ఏ విధంగా మార్పు చెందుతుంది? మనస్సు అనేది వస్తుంది అన్నమాట. సో ఆ మనస్సు నుంచే మనం ఏం చేస్తాము? సంకల్ప వికల్ప అంటే మనం ఇది చెయ్యాలి, నేను ఇది చెయ్యను. మన మనస్సు చెప్తూ ఉంటుంది కదా. ఎంత ఫాస్ట్ గా పోతుంది మన మనస్సు? ఇక్కడ కూర్చొని గాలి కంటే వేగంగా పోతుంది. అన్ని ప్లేసులకి వెళ్ళి రాగలను ఇక్కడ కూర్చొని, అంత ఫాస్ట్ గా పోయేస్తుంది. మామూలుగా ఫ్లైట్ లో జర్నీ చేసినా యుఎస్కి వెళ్ళాలి అంటే 15 గంటలు కావాలి, 16 గంటలు కావాలి. కానీ సెకండ్ లో వెళ్ళేసి రాగలదు అనమాట మన మనసు. సో అందుకని ఎప్పుడైతే అహంకారం అనేది సత్వగుణంలో ఉంటుందో అప్పుడు అది మనస్సు లాగా బయటకు వస్తుంది అనమాట. ఆ మనస్సు నుంచి మనం లక్షణాలు ఏంటి అంటే సంకల్ప వికల్ప. ఓ నేను ఇది చెయ్యాలి, నేను ఇది చెయ్యకూడదు అనేది మనకి కోరికలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది ఇవాళకి ఇక్కడతో ఆపుతాను నేను. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం? సో ఇక్కడ నుంచి మనకి అహంకారంలో సత్వగుణంలో ఉంటే ఏమొస్తాయి, తమో గుణంలో ఉంటే ఏమొస్తాయి, రజోగుణంలో ఏముంటే వస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఇవాళకి వచ్చేప్పటికి మనకి ఫస్ట్ మహత్తత్వ గురించి తెలుసుకున్నాము, మహత్తత్వ యొక్క లక్షణాలు తెలుసుకున్నాము, మహత్తత్వ సత్వగుణంలో ఉంటుంది అనేసి, దాంట్లో అన్ని రకాల విశ్వాలు ఉంటాయి అనేసి, జగత్తుకి కావలసిన వ్యక్తీకరణానికి అది అవసరము అని తెలుసుకున్నాము. దాన్ని వసుదేవ అని కూడా అంటాము అని చెప్పి కూడా మనం తెలుసుకున్నాము. దాని తర్వాత అది శాంతము స్వచ్ఛంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాము. కానీ తర్వాత మళ్ళీ దాని నుంచి మనకి చిత్తం అనేది బయటకు వస్తుంది. ఆ చిత్తం కూడా విశుద్ధ దాంట్లో ఉంటుంది. ఎలా అయితే వర్షం నీళ్ళలాగా ఫస్ట్ చాలా శుభ్రంగా ఉంటాయి, కిందకు వచ్చేటప్పటికి అది మలినం అయిపోతుంది. ఆ విధంగా మనం ముందంతా కూడా స్వచ్ఛంగా శాంతంగా అధికారంగా అనేది ఉంటాము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం అన్నమాట. దాని నుంచి మళ్ళీ ఎప్పుడైతే చిత్తం ఉందో ఆ చిత్తం నుంచి అహంకారం అనేది వస్తుంది. అహంకారం యొక్క లక్షణాలు ఏంటి అంటే త్రిగుణాలు అనేవి ఉంటాయి. దానికి మనమే కంట్రోలరు, ప్రొపరేటరు, ఎంజాయరు అని కర్త కరణ కర్మ అనేది మూడు కూడా మనమే అనేది మనం అనుకుంటూ ఉంటాము అని చెప్పేసి వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే అది సత్వగుణంలో ఉంటుందో మనస్సు అనేది వస్తుందని, మనస్సు ఏంటంటే సంకల్ప వికల్ప అనే కోరికలు ఉంటాయి అనే దాని లక్షణాలు తెలుసుకున్నాం అన్నమాట. సో ఇంకా ముందు కొంచెం మనస్సు గురించి తెలుసుకొని దాని తర్వాత మిగతా తెలుసుకున్నాం. ఓకే, హరే కృష్ణ.